మైనర్ బాలికను ఓ కానిస్టేబుల్ వివాహం చేసుకున్న ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. యాదాద్రి భువనగిరిలో ట్రాఫిక్ కానిస్టేబుల్ గా అనిల్ కుమార్ గౌడ్ విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ నెల 9న అనంతగిరి మండలానికి చెందిన మైనర్ బాలికతో అర్ధరాత్రి రహస్యంగా వివాహం చేసుకున్నారు. దీంతో పలు సెక్షన్ల కింద అనిల్ కుమార్ గౌడ్ పై హుజూర్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మా కరెస్పాండెంట్ శంకర్ పూర్తి సమాచారం అందిస్తారు. శంకర్. రైట్ శ్రీదేవి, సమాజంలో చట్టాన్ని రక్షించి బాల్య వివాహాలని అడ్డుకోవాల్సిన పోలీసులే ఒక పోలీస్ కానిస్టేబుల్ తానే స్వయంగా ఓ మైనర్ బాలికనైతే రహస్యంగా పెళ్లి చేసుకున్న ఉదంతం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ లో కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. భారీ కట్నం ఆశతోనైతే ఈ అక్రమ వివాహానికి అయితే ఒడిగట్టినట్లు విమర్శలు వెలువెత్తుతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా హుజూర్నగర్ పట్టణానికి చెందిన నాయని అనిల్ కుమార్ గౌడ్ అనే వ్యక్తి ఈ నెల 29వ తేదీన అనంతగిరి మండలానికి చెందిన ఒక మైనర్ బాలికనైతే అర్ధరాత్రి సమయంలో రహస్యంగా వివాహం చేసుకున్నట్లే కూడా తెలుస్తుంది. అయితే నిందితుడు అనిల్ కుమార్ గౌడ్ ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసు కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఫోక్సో బాల్య వివాహం నిషేధ చట్టం కింద ఇలాంటి మైనర్ అమ్మాయిలను అయితే పెళ్లి చేసుకుంటే ఇలాంటి చట్టాలన్నీ వర్తిస్తాయని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తంగా ఈ చట్ట విరుద్ధమైన వివాహం ఏదైతే ఉంటుందో సమాచారం అందుకున్న శిశు సంక్షేమ శాఖ ఐసిడిఎస్ అధికారులు తక్షణమే స్పందించి హుజూర్నగర్ పోలీస్ స్టేషన్ అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన శిశు సంక్షేమ అధికారులు ఎవరైతే ఉంటారో ఫిర్యాదు మేరకు హుజూర్నగర్ పోలీస్ స్టేషన్ లో నిందితుడు అనిల్ కుమార్ గౌడ్ పై అయితే పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాల్య వివాహం నిషేధ చట్టంతో పాటు సదరు కానిస్టేబుల్ పై అయితే ఫోక్సో యాక్ట్ కూడా నమోదు చేసే దిశగా పోలీసులు అయితే విచారణ వేగవంతం కూడా చేసిన పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా బాల్య వివాహాలను అడ్డుకొని ఇలాంటి ఏమైనా జరిగితే అడ్డుకోవాల్సిన పోలీసులే ఇలాంటి రహస్య మైనర్ అమ్మాయిని అయితే వివాహం చేసుకోవడం అయితే పెద్ద విధంతో రేపుతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా ఈ అనిల్ కుమార్ ఎవరైతే ఉంటారో అనిల్ కుమార్ మీద పలు సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేసినట్లు తెలుస్తుంది. శ్రీదేవి. రైట్ శంకర్, థ్యాంక్ యూ.